దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ ఆరాధనకు కూర్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవుని స్తోత్రాలు. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనందరికీ బాగా సుపరిచయమైనటువంటి వాక్యం లూకా సువార్తమానం 2వ అధ్యాయం. లూకా సువార్తమానం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సువర్తమానం, సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసు ఆనవాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండెను. మీరు చూచెదరని ఆయన వారితో చెప్పారు. వెంటనే ఆ దూతతో కూడా ఉండి దేవునికి మహిమయు భూమి మీద సమాధానం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనిద్దాము. ఈ వాక్యములో రాయబడినటువంటి మాట ఏమిటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ యొక్క యేసు ప్రభు యొక్క జన్మ పుట్టిన సందర్భాన్ని బట్టి ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. ఒక కన్యక గర్భమందు కుమారుడు జన్మిస్తాడు. ఆ శిశువు ద్వారా ఈ లోకానికి లోక రక్షకుడుగా వస్తాడని ముందుగానే ప్రవచనాలు ప్రవక్తల సమూహము ప్రవచించారు. అయితే యేసు ప్రభు జన్మించుట ద్వారా ఈ లోకానికి వచ్చింది ఏమిటి అని మనం గమనించాలి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మనిషిలో కొన్ని భయాలు. యేసు ప్రభు ఈ భూమి మీద రావడానికి కారణం ఏమైందంటే, భూమి అంతా కూడా పాపముతో శాపముతో నిండి ఉన్నది కనుక ఈ శాపాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటైంది అంటే, మనిషి యొక్క పాపాన్ని తీసివేయడానికి ఒక నీతిమంతుని రక్తం కావాలి. గొర్రెల రక్తము, గువ్వల రక్తము, అలాగే ఎడ్ల రక్తము పనికిరాదు, బలికి పనికిరాదు అని స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఇక యేసుక్రీస్తే ఈ లోకానికి ఆయన వచ్చి బలియాగంగా మార్చబడ్డాడు. ఈరోజున క్రిస్మస్ ఆరాధన అంటే చాలామంది అనుకుంటారు యేసు ప్రభు పుట్టిన రోజు అని. వాస్తవంగా అయితే యేసయ్య పుట్టాడు, కానీ ఇది ప్రభుత్వము ద్వారా లిఖితము చేయబడినటువంటి దినాన్ని కనుక ఈ దినాన్న క్రిస్మస్ యేసు ప్రభు పుట్టినరోజు అని ఇది ఒక అన్యజనులకు ఆచారకరంగా మార్చబడింది. యేసు ప్రభు
2024, 25 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు మన కొరకు పుట్టి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైపోయి ఆయన మన మధ్యలో ఆదరణకర్తగా వస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా ఆయన ఆరాధించాలి కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన ప్రభు ఎవరంటే ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనం సిద్ధపడాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏమై ఉన్నది అని మనం గమనించాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే మనుషులలో కొంతమందికి భయాలున్నాయి. ఈ భయాలన్నీ తొలగించడానికి యేసు ప్రభు వచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడేను. చాలా ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే లోకములో ఏమైందంట, అపవాది ప్రవేశించి అపవాది ఏం చేసిందంటే మరణ భయాన్ని కలుగజేశాడు. ఈ మరణ భయం ఎలా వచ్చింది అంటే మనిషి దేవుడి మాట వినకపోవటం వల్ల భయం వచ్చింది. ఈ భయం ఎప్పుడు పుట్టింది అంటే యేసు ప్రభు దేవుడైనటువంటి యెహోవా ఆదాముతో చెప్పారు, అబ్రహామా ఎందుకు భయపడుతున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి సాటి అయినటువంటి స్త్రీ నాకు ఒక ఫలాన్ని ఇచ్చింది, దాన్ని తిన్నాను, ఆ తర్వాత నేను దిగంబరిగా ఉన్నాను అని నాకు సిగ్గేసి ఇప్పుడు నేను చెట్ల చాటున దాక్కున్నానని చెప్పాడు. ఆయన దిగంబరిగా ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆకులతో అలమటించుకున్నటువంటి ఆకులతో తన దేహాన్ని కప్పుకున్నాడు. అబ్రహామా ఎందుకు భయపడుతున్నావు? భయపడడం ఎప్పుడు వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడే మనుషులలో భయం వచ్చింది. ఈ భయం ఎప్పుడైతే ప్రవేశించిందంటే మనిషి ఎప్పుడు మహిమ దేహాలు ధరించుకొని మహిమకరంగా జీవించేవాడు. ఇప్పుడు మహిమ జీవితం ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం ఉంది, శరీరానుసారమైన జీవితం ప్రారంభమైంది. అంటే శరీరానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఆత్మానుసారంగా బ్రతికే వారు ఉన్నారు. ఇప్పుడు 2 తెగలుగా మార్చబడ్డారు మనుషులు. ఒకటి క్రీస్తు కొరకు బ్రతికేవారు ఆత్మ సంబంధులు, 2 లోకానుసారంగా జీవించేవారు. అంటే లోకములో భయం ఉంది, లోకములో పాపం ఉంది, లోకములో నేత్రాశ ఉంది, లోకములో నేత్రాశ, జీవకుటము, పదవి వ్యామోహాలు ఉన్నాయి. కనుక ఈ లోకములో పాపము మనిషిని ఏం చేసిందంటే మరణ భయం కలుగజేసింది. ఈ రోజున మరణానికి భయపడని వ్యక్తి లేడు. ప్రతి దానికి భయపడతారు, ఏ దేనికైనా భయపడతారు, కానీ మరణము అనగానే భయపడిపోతారు. కనుక ఈ మరణ భయం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఒక కన్యక గర్భమందు ఆయన జన్మించవలసి వచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడంటే మన పాపాలు తీసివేయటానికే, మన మరణ భయాన్ని విడిపించడానికే ఆయన ఏం చేశాడంటే ఆయన రక్త మాంసాల్లో పాలువాడయ్యాను. ఆయన దేవాది దేవుడై ఉండి ఒక మానవ అవతారిగా జన్మించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే
ఆయన మనలో రక్త మాంసాల వాడిగా ఒక మనిషిగా అవతారిగా ఎత్తాడు. కారణం ఏమిటంటే మనిషిని భయాల నుండి విడిపించడానికి. రోజున క్రైస్తవాన్ని చూడండి, ఎక్కడైనా చంపుతామన్నా ఊత కోస్తామన్నా క్రైస్తవుడు భయపడడు. ఎందుకంటే ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ మనం ప్రభు కొరకు హతసాక్షులమైతే ప్రభు కొరకు ఈగైగాలు జీవిస్తామని. యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీద చనిపోయి ఆయన సస్యశరీరిగా లేచి ఆరోహణమై దేవుని దగ్గరికి చేర్చబడినట్లుగా, అలాగే మనం కూడా ఒక రోజున చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తామనే ఆ నిరీక్షణతోనే మనము చావంటే భయం లేదు. పౌలు గారు అన్నారు కదా, చావైతే నాకు లాభమే అన్నాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్నాడు. ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే చనిపోయిన తర్వాతనే మన జీవితము యుగయుగాలు దేవునితో జీవించడానికే యేసు ప్రభుని మనం విశ్వసించాలి, యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభుని నమ్మితే ఆయన నిత్య జీవాన్ని పొందడానికి, పాపంలో నుండి విడుదల పొందడానికి మనము రక్షణ పొందాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క భయాల నుండి విడిపించబడటానికి మనము చేయవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ఈ యొక్క లోకములో మరణ భయం, శాశ్వత కాలం వాళ్ళు బ్రతుకున్నంత కాలం కూడా మరణ భయము చేత బాధపడుతున్నటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా రావటానికి ఒక కన్యక గర్భాన్ని ఎన్నుకొని ఆ కన్యక గర్భంలో జన్మించి ఈ రోజున మానవ అవతారిగా వచ్చి మానవ యొక్క శాపకాండ తొలగించడానికే యేసుక్రీస్తు కల్వారి సిలువలో మన కొరకు రక్తం కార్చి మన కొరకు ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డాడు. పాపాన్ని తీసివేయటానికి, మరణ భయాన్ని విడిపించడానికి ఆయన గవిని వెలుపల ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆయన నాగరి సాల వలె దున్నపడ్డాడు. దీని అంతటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు మనము చేసిన పాపాన్ని, మన శాపాన్ని ఆయన సిలువ మీద మాను మీద వేసుకొని మన కొరకు ఆ శాపాన్ని తొలగించి ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఈ రోజున చాలా మంది, కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా, యేసు ప్రభువుని నమ్ముకుంటే సిలువ శ్రమలు, అలాంటి శ్రమలు అనుభవించాలా అని దేవుని నమ్ముకోకుండా ఉంటారు. కానీ యేసు ప్రభు వచ్చింది నువ్వు శ్రమలు అనుభవించడానికి కాదు, యేసు ప్రభు కొరకు శ్రమలు అనుభవించడానికి కాదు, యేసు ప్రభులో నువ్వు నిత్య జీవము కలిగి జీవించడానికి. వాటర్ బాటిల్ పెట్టారు. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనిషిని భయాల నుండి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. కనుక మనం అందరం గమనించాలి, ఈ రోజున భయం మనిషిని వెంటాడుతుంది, మనిషిని భయము వెంటాడుతా ఉంది. ఆ భయం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చారు. ఈ రోజున ప్రతి దానికి భయపడుతున్నారు. ఏది, సముద్రంలో దిగాలన్నా భయపడుతున్నారు, ట్రైన్లో వెళ్ళాలన్నా భయపడుతున్నాడు, అలాగే ఫ్లైట్లో వెళ్ళాలన్నా భయపడుతున్నాడు, అలాగే కరెంటును పట్టుకోవాలన్నా భయపడుతున్నాడు. ప్రతి దానికి భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడితే ఆయన నీకు ఆరోగ్యం దయచేస్తాడు. దేవుని యొక్క భయం నీకు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఈ రోజున ప్రతి దానికి భయపడుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. ఒకసారి మరణ భయం అంటే ఎంత భయం ఉంటుందో మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒకసారి ఒక ఆమె బ్రష్ వేస్తూ ఉంది. బ్రష్ వేస్తూ ఉన్నప్పుడు ఆ బ్లడ్ వచ్చినట్టుగా పడినట్టుగా చూసింది. అమ్మో నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్ వెళ్ళింది. హాస్పిటల్ వెళితే హాస్పిటల్లో డాక్టర్లు ఏం చేశారంటే అన్ని టెస్టులన్నీ చేయించారు. టెస్టులన్నీ చేయిస్తే 10,000 బిల్ అయింది. 10,000 బిల్ అయిన తర్వాత నీకు ఏమీ లేదమ్మా క్యాన్సరు అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ వచ్చి ఆమె మరలా ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో ఏమైంది నాకు,
ఏమీ లేదంటున్నారు, క్యాన్సర్ బ్లడ్ పడింది అని చెప్పి బాధపడతా ఉంటే, ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆమె ఎక్కడైతే ఊసిందో అక్కడ చూసినప్పుడు అక్కడ బ్లడ్ లేదు, పండు మిరపకాయ తొక్కు తిని రాత్రి బాగా పండు మిరపకాయ తొక్కు తినింది. బ్రష్ చేస్తుంటే ఆ పొలంలో జిప్పుకున్నటువంటి అది పడగానే అమ్మో రక్తం పడిందని చెప్పి 10,000 ఖర్చు పెట్టుకుని వచ్చింది. చూడండి, మరణ భయం అంటే అంత భయం. చిన్న రోగం వస్తే భయం, ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. కనుక దేవుడు ఆ మరణ భయాల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కనుక మనము ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా యేసు ప్రభు ఆయన ఆల్రెడీగా 2025 సంవత్సరాల క్రితమే పుట్టి, ఆయన జన్మించి, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆదరణకర్తగా మళ్ళీ నేనుండి మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి ఆదరణకర్త కూడా వచ్చేసారు. ఇది అంతా క్రిస్మస్ పండుగ అంతా కూడా ఏమిటంటే ఒక తెలియని వారికి ఆరాధన చేసుకోవడానికి ఇది క్రిస్మస్ పండుగని, యేసుక్రీస్తు పుట్టుక రోజని పండుగ చేయడానికి ఆచార ప్రకారంగా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభు పుట్టాడు. ఎక్కడ పుట్టాడంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరి కొరకు? మీ కొరకు. ఎందుకు పుట్టాడైనా? మరణ భయాలను విడిపించడానికి. అందుకని మరణ భయం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి లోక రక్షకుడిగా పుట్టాడు. ఇప్పుడు మనం గమనిద్దాము, యేసు ప్రభు పుట్టుకలో కొన్ని ఉదాహరణగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. భయము అని దూత భయపడవద్దు అని చెప్పినటువంటి విషయాలు మీకు చెప్తాను. మొదటిగా లూకాసు వర్తమానం 1వ అధ్యాయం 30 వచనాన్ని చదువుకుందాం. లూకాసు వర్తమానం తీసావా? 30వ అధ్యాయం 30వ వచనం చదువు. 1:30 వచనం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడద్దు. చూడండి, 30వ వచనాన్ని చదువుతాను, వినండి. ఆ దూత మరియా భయపడము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియమ్మతో భయపడవాకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మరియమ్మకు యేసేపుకి ఇద్దరికి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏక శరీరము కాకముందుకే అప్పుడు ఒక వర్తమానం మరియమ్మకు వినబడింది. ఏమిటంటే, నీవు దేవుని వలన కృప పొందితివి గనుక నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు అనగానే
ఆమె భయపడిపోయింది. ఇది ఎలా జరుగును? శరీరానుసారంగా కలిస్తేనే కదా పిల్లలు పుట్టేది. ఇప్పుడు నేను ఏ సమాజంలో ఏ ముఖం పెట్టుకొని తిరగాలి? అందరు నన్ను ఏమంటారు? ప్రదానం చేయబడినటువంటి ఇప్పుడు ఆ యేసేపు నన్ను విడిచిపెడతాడేమో అని భయపడిపోతూ ఉన్నారు. భయపడుతున్నప్పుడు యేసేపు అందరు అన్నారు, చెడిపోయిన దాన్ని ఎలా నువ్వు చేర్చుకుంటావు, ఎలా పెళ్లి చేసుకుంటావు అని రకరకాలుగా సూరిపోటి మాటలకు యేసేపు కూడా ఏం చేశాడంటే ఆమెను విడనాడాలని చూశాడు. అయితే ఎలా చూడాలనుకున్నాడంటే రహస్యముగా విడనాడాలని చూశాడంట. అప్పుడు రహస్యంగా విడనాడాలని చూసినప్పుడు దూత ఆ స్వప్నంలో ప్రత్యక్షమై, యేసేపు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది, ఆమె ద్వారా ఈ లోకానికి లోకరక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని ముందుగానే చెప్పగానే అప్పుడు రహస్యంగా విడాలనుకున్నటువంటి యేసేపు ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఆ యొక్క బెత్లెహేములో ఒక జనాభా లెక్కలో రాయించుకోవడానికి వారు బెత్లెహేము వెళ్ళారు. ఆ తర్వాత ఆ జనాభా లెక్కను బట్టే ఈ రోజున క్రిస్మస్ పండుగ పుట్టినరోజు అని నిర్ధారణ చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆయన అక్కడ ప్రసవించిన తర్వాత యేసేపు ఆమెను సురక్షితంగా విడనాడకుండా, ఆమెను కూడకుండా, అలాగే ఆమెను లోకరక్షకుడిగా లోకానికి తీసుకొని రావడానికి ఆమెను చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆమె భయపడుతున్నప్పుడు మరియమ్మ భయపడవద్దు, దేవుని వల్ల కృప పొందావు. ఆ కృప ఏమిటంటే ఆమెతో దూత చెప్తుంది భయపడవాకు అని. మొదట ఎవరితో చెప్పింది దూత అంటే మరియమ్మతో చెబుతున్నాడు భయపడవద్దు అని. అలాగే రెండవసారిగా ఏం చెప్పారు? దూత మరియమ్మకు చెప్పాల్సింది చెప్పింది, అలాగే దూత యేసేపుకు చెప్పవలసింది చెప్పింది. యేసేపేమో విడనాడాలని చూశాడు, మరియమ్మేమో ఇంకా ఈ అవమానాన్ని తలెత్తుకోలేక ఏం చేయాలి దేవుడా అని ప్రార్థన చేసుకుంటే అప్పుడు దూత దేవుని వలన కృప పొందావు, భయపడవద్దు, లోకంలో నిందిస్తారు, అవమానిస్తారు, అవన్నీ కూడా నువ్వు భరించినట్లయితే లోకానికి లోక రక్షకుడు వస్తాడు. హల్లెలూయా. ఈ రోజున కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు లేకపోతే, యేసు ప్రభు మరియమ్మ ద్వారా పుట్టకపోతే ఈ రోజున యేసు ప్రభు లోకానికి దేవుడు లేడు కాబట్టి యేసు ప్రభువే కాదు దేవుడు, మరియమ్మనే దేవత అని చెప్పి మరియమ్మను పూజిస్తూ ఉన్నారు. కాబట్టి అది వాస్తవం కాదు. ఆమెను ఒక దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు, అంతేగాని ఆమె దేవత కాదు, దేవుడు కాదు. ఆమె ఒక మనిషిగా ఒక దేవునికి ఒక కన్యక గర్భం ధరించి ఆమె ఒక కుమారుని లోకానికి తీసుకొని రావడానికి, ఒక దైవ కుమారుని తీసుకొని రావడానికి ఒక పాత్రగా దేవుడు మరియమ్మను వాడుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని కృప పొందినవు కనుక నువ్వు భయపడవద్దు అన్నాడు. ఇక మళ్ళా గమనిస్తే ఇంకా రెండో విషయానికి వస్తే ఏం చెప్పారంటే ఈ కృప ఎప్పుడు కలుగుతుంది అంటే, కృప ఎప్పుడు కలిగింది అంటే తమ పాపమును ఒప్పుకున్న వాడే కృప పొందుకుంటాడు. కృప పొందుకోవడం అంటే ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకొని ప్రభువు రాకడకు సిద్ధపడతాడో వాడు కృప పొందుతాడు. ఒకసారి
కృప ఎలా కలిగిందో అనే విషయాన్ని మీకు చెప్తాను. యేసు ప్రభు ఈ భూమి మీద సస్యశరీరుడిగా జీవిస్తున్న దినాల్లో ఆయన్ను కొంతమంది ఆయన సిలువ వేసి, ఆ సిలువను, భారమైనటువంటి సిలువను ఆయన భుజం మీద పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, ఆ తర్వాత యేసు ప్రభుని ఆ యెరూషలేము పురవీధుల్లో ఆ భారమైన సిలువను మోసుకొని వెళ్ళి కపాలం అనే స్థలం మీద ఆయన సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఇద్దరిని కుడి వైపున ఒకని, ఎడమ వైపున ఒకని దొంగలను కూడా సిలువలో వేలాడదీశారు. ఒక దొంగేమో, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించకపోయావా అని అపహాసించారు. ఇంకొక దొంగ ఏమన్నాడంటే, ఒరే, నువ్వు నేను చేసిన పాపాలకి ఈ శిక్ష తగినదే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, ఆ పాపం చేయని యేసు ప్రభుకి ఆ శిక్ష తగినది కాదు అని చెప్పి ఏమన్నాడు తెలుసా? రే, దేవునికి భయపడవా, దేవునికి భయపడవా అంటే అర్థం ఏంటంటే, ఒరే నేను భయపడుతున్నాను, నువ్వు ఎందుకు భయపడట్లేదు అని అర్థం. ఆ తర్వాత ఒక దొంగ చెప్తున్నాడు, ప్రభా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు ప్రభు నోట ఒక చక్కని మాట ఏమిటంటే, నేడు నీవు నా పరదేశిలో ఉందుగాక అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళిపోయాడు. ఇతనేమో అపహాసించిన వ్యక్తి ఏమో ఉరి తీశారు, పాతాళానికి వెళ్ళిపోయాడు. గమనించాలి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అతడు దేవుడికి భయపడ్డాడు. నిజంగా జీవితం ఉంటే పరలోక రాజ్యం చేర్చబడతాను, యుగయుగాలు దేవునితో ఉంటానని భయంతో, ఈ మరణ భయం నుండి విడిపించడానికి అతడు దేవుడికి భయపడటం వల్ల పరదేశంలో ప్రభుతో కూడా ఉన్నారు. ఇతడు దేవుడికి భయపడలేదు కనుక ఇతడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఇద్దరు దొంగలే, కానీ ఇతడు దొంగలో అయితే ఒకడేమో దేవుడికి భయపడ్డాడు, ఒకడేమో దేవుడి భయం లేకుండా జీవించాడు. దేవుని భయం కలిగిన వాడేమో కృప పొందుకొని ప్రభుతో కూడా ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. కృప లేని వాడేమో పాతాళానికి వెళ్ళాడు. ఇక్కడ మీకు అర్థమైందా? కృప లేని వాడు ఇద్దరు దొంగలే, కానీ ఒకడేమో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, భయపడ్డాడు, ఆ నిజంగా దేవుని రాజ్యం ఉందని విన్నాడు. కాబట్టి ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడల్లా, ఆ దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా దొంగ చాటుగా ఉండి ఆ యొక్క సువార్తను వినేవాడు. ఆ విన్నటువంటి వ్యక్తి వెంటనే భయపడిపోయి, అయ్యా నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. వెంటనే నీవు నేడు నా పరదేశం ఉండు గాక అన్నాడు. చూసారా ఎంత ఆ వ్యక్తి కృప పొందాడు, ఇతనే కృప పొందుకోలేదు. ఈ రోజున ఈ క్రిస్మస్ యొక్క పండుగలో దేవుని కృపను పొందుకోవాలని అంటే మీరు ఏ దూత చెప్పినట్లుగా మరియమ్మతో, మరియమ్మ భయపడవాకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ రోజున నువ్వు దేవుని వలన కృప పొందాలంటే యేసుక్రీస్తు పుట్టాడని నమ్మాలి, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడని నమ్మాలి. అందుకే అది చూడండి, మేము పునరుద్ధాన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు కనుక, అంటే మళ్ళా జన్మ ఉంది కనుక ఆ పునరుద్ధానాన్ని గురించి మేము ప్రకటించడానికి వచ్చాం. కాబట్టి ఈ రోజున ఆ పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తును ప్రకటించడానికి మనమందరం సిద్ధపడాలి. ప్రభు రాకడలో ఎత్తబడటానికి, మన ప్రభు రాకడలో కొనిపోబడటానికి, సిద్ధపడటానికి, మారు మనసు పొందడానికి యేసు ప్రభువు పిలిచాడు. ఒకసారి ఏమన్నాడో తెలుసా? నేను నీతిమంతులను పిలవ రాలేదు, పాపులను పిలవ వచ్చి తిని అన్నాడు. అంటే పాపులను ఎందుకు పిలిచాడంటే మారు మనసు నిమిత్తమై పిలిచాడు. లేదు నా పేరు పెట్టుకొని పాపం చేయమని కాదు, సిలువను అడ్డం పెట్టుకొని పాపం చేయమని కాదు, యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకొని పాపం చేయమని కాదు. మీరు
మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొంది రక్షణ పొందమని యేసు ప్రభు పిలిచాడు, కానీ పాపులుగా పిలవనికి రా. ఈ రోజున కొంతమంది దేవుణ్ణి చెప్పుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని పాపం చేసేవారు ఉన్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళంతా కూడా పరలోక రాజ్యము వెళ్ళరు, ప్రభు రాజ్యంలో ప్రవేశించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దూరాన సమీపాన వింటున్నా, అలాగే లైవ్లో వీక్షిస్తున్నా, తప్పనిసరిగా యేసు ప్రభు చెప్తున్నారు, మీరు భయపడవద్దు, దేవుని వల్ల కృప పొందుకుందురు గాక. అయితే మీరు వచ్చేటప్పుడు మారు మనసుతో రావాలి. నేను క్రీస్తును నమ్మాలా, పునరుద్ధారణ తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన మన కొరకు సిలువ వేయబడి చనిపోయినటువంటి క్రీస్తును మేము ప్రకటిస్తున్నామని నమ్మాలి. అలా అయితే కంపల్సరిగా దేవుడు తప్పకుండా మీ యొక్క పాతాల వేద నుండి విడిపించి, మరణ భయాల నుండి విడిపించి, జీవిత కాలం అంతా మరణ భయం లేకుండా యుగ యుగాలు దేవునితో జీవించుదురుగాక. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయును గాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, ఇంకొక విషయాన్ని ఏం చెప్పారంటే, లూకా సువార్త మనం 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త మనం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి మీరు చూచేదరని వారితో చెప్పాను. చాలా అండి. మీ ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మీరు గమనించండి, దూత ఎవరితో చెప్పింది మాట? అయితే దూత భయపడబోకండి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే గొర్రెలు కాచుకున్న వారితో చెబుతున్నాడు దేవుడు. గొర్రెల కాపరులు ఏం చేశారంట, అరణ్యంలో పొలంలో ఆ యొక్క కాచుకునేటప్పుడు చలిమంట వేసుకొని కాచుకుని ఆ మందలను కాచుకునేటప్పుడు అక్కడ ఒక దూత ప్రత్యక్షమై, యేసు ప్రభు పుట్టినప్పుడు పైన ఒక స్టార్ వెలిసింది, నక్షత్రాలు పుట్టే. అప్పుడు ఆ నక్షత్రం రాలడం చూసినప్పుడు కాపరులు భయపడిపోయారు. భయపడిపోయినప్పుడు అప్పుడు ఆ దూత చెప్తుంది, భయపడవద్దు కాపరులారా, భయపడవద్దు. ఈ లోకానికి లోక రక్షకుడు పుట్టబోతున్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఒక పొత్తిగుడిలతో చుట్టబడి అక్కడ ఒక పశువుల పాకలో ఆయన పౌరుని ఉన్నాడు అని ఆ వార్త వినగానే కాపరులు ఎక్కడికి వచ్చారంట. ఆ కాపరులు బందని విడిచిపెట్టి యేసయ్యను పూజించడానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ప్రత్యక్షమై దేవుడు చెప్పినట్టుగా వారు వచ్చి చూసినప్పుడు అక్కడ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాలి, దూత చెప్పిన ఆ సువర్తమానం ఏంటంట, దావీదు నేడు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది మీకు ఆనవాలు కూడా చూపించారు. దూత చెప్పింది, గో పశువుల పాకలో ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండి ఆయన ఒక శిశువు పుడతాడు, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడతాడు, పశువుల పాకలో ఆయనను వరుణ చేస్తాడని ముందుగానే దూత చెప్పినట్లుగా ఆ దూత చెప్పిన సమాచారాన్ని విని కాపరులు ఎక్కడికి వచ్చారంటే యేసు ప్రభు ఆ శిశువు ఉన్న చోటికి ఆ నక్షత్రము నడిపించినట్లుగా మనం చూస్తాం. ఆ నక్షత్రం తార వెంబడి నడుచుకుంటూ వచ్చి, అందుకనే తార వెలిసింది అనే పాట ఎందుకు రాశారంటే, తార వెలిసినప్పుడు ఆ తార శిశువు దగ్గరికి నడిపించినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువర్తమానం ఏంటంటే, ఈ శుభవచనం మీ యొక్క
ఆత్మీయులైనటువంటి వారి జీవితాల్లో శుభవచనం వినబడేటట్లుగా నా దేవుడు శుభకార్యాలు చెయ్యునుగాక. హల్లెలూయా. శుభవచనాలు దేవుడు మీతో వినబడేటట్లుగా చేస్తూ ఉన్నాడు. శుభకార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఘనమైన కార్యాలు చేస్తున్నారు. ఇంకా సువర్తమానం వింటూనే ఉన్నారు కొంతమంది. ఆయన ఆల్రెడీగా సువర్తమానం తెలియజేశాడు, పుట్టాడు, ఆయన మన కొరకు జన్మించాడు, మన కొరకు ఎన్నో అద్భుతాలు గొప్ప కార్యాలు చేశాడు, శుభకార్యాలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంట్లో శుభకార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడని తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ అంటే నిజముగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా మార్చబడాలి. క్రిస్మస్ అంటే ఆరాధన. ఆరాధన ప్రారంభం ఎప్పుడైందంటే యేసు ప్రభువు పుట్టినప్పుడే ఆరాధన ప్రారంభమైంది. అందుకనే క్రిస్మస్ అంటే ఆరాధన. కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగితే నీ జీవితంలో శుభకార్యాలు చేస్తాడు. నీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, వివాహాలు జరుగుతాయి, అనేకమైనటువంటి అద్భుతాలు గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు. అయితే ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి జీవితాల్లో, ఆత్మ సంబంధులుగా నడిపించేవాడి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చెయ్యునుగాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను, గమనించండి. మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయినటువంటి మరియమ్మను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడుదువు అనిను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదువు అని అదిగో ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. హల్లెలూయా. చూసారా, ఇక్కడ మొదటేమో మరియమ్మతో భయపడవద్దు అని చెప్పాడు. రెండోదిగా గమనిస్తే కాపరులకు, గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై భయపడవద్దు సువర్తమానం తెలియజేస్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మూడో దూత చెబుతున్న మాట ఇక్కడ యేసేపు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది, ఆమెను విడనాడొద్దు. ఆమెను పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆమెకు యేసు అని పేరు పెడతాం. ఆయన లోక పాపములను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు గనుక నీవు ఆమెను అవమానపరచొద్దు, రహస్యంగా విడవనాడొద్దు. ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించింది అని చెప్పగానే వెంటనే ఆయన మరియమ్మ దగ్గరకు వచ్చి చేర్చుకొని ఆ యొక్క ప్రసవ దినములన్నీ కూడా ఆయన సురక్షితంగా చూసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ యేసేపుతో భయపడవద్దు అని చెప్పారు. మూడు విషయాలు దూత చెప్పిన మాట. దూత యొక్క ఆలోచన ఏంటంటే మొదట మరియమ్మతో చెప్పారు, రెండోదిగా కాపర్లతో చెప్పారు, మూడోదిగా ఎవరితో? యేసేపుతో చెప్పారు. భయపడవద్దు అంటే ఇప్పుడు మనం ఏమన్నారు, మన వాక్యం చదువుకున్న వాక్యంలో ఏముంది? మరణ భయాలు ఉన్నాయి.
ఏదో ఒక భయం మనం వేడిస్తుంది కదా. ఈ మరణ భయం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కనుక పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోక రక్షకుడిగా ఈ భూమి మీద జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఆ ఇమ్మానుయేలు అని పేరు భాషాంతరార్థం నేను నీకు తోడై ఉంటాను అర్థం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే భయాలన్నిటి నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు యొక్క భయాలు మనకు ఆ తోడుగా ఎందుకున్నాడంటే యేసయ్య మనను భయాల నుండి విడిపించడానికి, చేసిన పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడు. భయం, పాపం మనిషికి భయాన్ని కలిగజేస్తుంది. ఒక విచిత్రమైన సంగతి, ఒక సంఘటన జరిగింది. ఒక ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక విదేశీ నుండి ఒక లేడీ ఆమె ఈ ఆంధ్రాకు వచ్చి వెళ్తా ఉన్నప్పుడు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఏం చేశారంటే ఒక ఆమె విదేశీ నుండి మన ప్రాంతానికి వచ్చి ఆమె అర్ధరాత్రి 12-1 గంట ఆ సమయంలో ఒక్కతి వెళ్తూ ఉన్నప్పుడు బస్ స్టాండ్లో కొంతమంది ఏం చేశారంటే ఆమె అడ్రస్ అడిగింది. అయ్యా ఇక్కడ ఏమైనా లాడ్జీలు దొరుకుతాయా అని అడిగితే ఉన్నాయమ్మా అని చెప్పి ఆటోలు ఎక్కించుకొని వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు లాడ్జికి తీసుకెళ్లకుండా ఊరు బయట పొలాల్లో ఆ యొక్క ముళ్ళ కంపలో ఒక 4 వ్యక్తులు ఆమెను పాడు చేశారు. 4 వ్యక్తులు పాడు చేసిన తర్వాత ఆమె ఆ 4 టార్చర్ తట్టుకోలేక అక్కడికక్కడ చనిపోయారు. చనిపోయిన తర్వాత పోలీసులు ఆ వార్త తెలుసుకొని వెళ్ళి ఆ పోలీసులు ఆమెను పోస్ట్ మార్టం చేసి ఆ తర్వాత ఆ పోస్ట్ మార్టం పంపించిన తర్వాత ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి చెన్నై వెళ్ళే వాళ్ళు రావాలి అక్కడ నుండి రిపోర్ట్. ఆ రిపోర్ట్ కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కొద్ది రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఆ అమ్మాయికి HIV ఉందని చెప్పి రిపోర్ట్లో తెలియదు, అంటే ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలిసింది. ఆ వార్త పేపర్లో వేయగానే ఈ 4 కూడా చదివారు. ఇప్పుడు ఈ 4కి ఏం పుట్టింది? భయం పుట్టింది. అమ్మో ఆమెకి ఎయిడ్స్ వ్యాధి ఉంది, ఇప్పుడు మనం కూడా ఎయిడ్స్ వ్యాధితో చనిపోతామని భయం పుట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మనిషిని భయాన్ని కలుగజేస్తుంది. అందుకే వారు పాపం చేశారు కాబట్టి ఆ పాపము ఇప్పుడు మరణాన్ని కలుగజేస్తుందని భయపడిపోతున్నారు. అయ్యో మనం దొరికిపోతామని భయపడిపోతున్నారు. ఇక్కడ మరణం అయిపోతామేమో, చనిపోతామేమో, ఎయిడ్స్ వ్యాధితో చనిపోతామని ఆ యొక్క భయాన్ని బయటపడిపోతే అని చనిపోయినటువంటి వ్యక్తులు లేకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పాపం అనే భయం, పాపం వల్ల మనిషికి రోగం వస్తుంది, రోగం వలన మరణం వస్తుంది. ఆ మరణ భయం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వాడు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. అంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు దేవుని కుమారుడు, వారు పాపం చేయరు. కనుక పాపము చేయని వాడు మరణ భయం లేకుండా సురక్షితంగా జీవిస్తాడు.
హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరణ భయం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఈ యొక్క భయాలు ఎలా వచ్చాయి అంటే, పాపం చేసిన వాడి వల్ల భయం వస్తుంది. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. భయాలు ఎందుకు వచ్చాయో మనం తెలుసుకుందాం కొంచెం. 14 కీర్తనలు 14 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? అదిగో చూడండి, పాపము చేయవారంతా ఏమవుతారంట? బహుగా భయపడిపోయారు. అర్థమైందా? చాలు చాలు చాలు. మీరు గమనించండి, పాపం చేయవారు బహుగా భయపడిపోతారు. బుద్ధి లేదా వాళ్ళకి? పాపం చేయకూడదన్న బుద్ధి జ్ఞానం ఉండద్దా? మృగాల్లాగా పశువులాగా ప్రవర్తిస్తున్నారు. రోజున లోకంలో మనం చూస్తూనే ఉన్నాం, మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఏమొచ్చిందంట? పాపం చేయవారికి భయం వచ్చేసింది, బహుగా భయపడిపోయారంట. ఇంకొక విషయం కూడా, భయం ఎలా వస్తుందో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21 వచనం. త్వరగా ముగిస్తాను, త్వరగా చదవండి. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21. చూడండి ప్రియులారా, మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఏం కలుగుతుందంటే మన దోష ఆరోపణను బట్టి మనకు భయం కలుగుతుంది. అంటే దోష ఆరోపణ చేసినప్పుడు, అగో నేను పాపం చేశానని మనకు మా మనసాక్షి గద్దించినప్పుడు ఏమవుతుందంట? భయం కలుగుతుందంట. అంటే దోష ఆరోపణ లేనివాడు ఎలా ఉంటాడంట? ధైర్యం గలవాడుగా ఉంటాడు. అందుకని ఏ పాపం లేనివాడు, మనసులో కపటం లేనివాడు, వాడు భయం లేకుండా ధైర్యంగా ఉంటాడు. అలాగే 3వ విషయాన్ని గమనిస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చూద్దాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అదిగో చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడంట? ధైర్యంగా ఉంటాడు. అంటే ఆయన సన్నిధిలో నిలిచని వాడు ఏమవుతాడంట? భయం కలిగి ఉంటాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో లేని వాడికి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. ఈ భయాలన్నింటినీ విడిపించడానికే దేవుడు ఇమ్మానుయేలుగా, దేవుడుగా నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడై ఉంటాడు. ఈ పాప భయాలను నిన్ను విడిపించడానికే యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. అలాగే నిన్ను విమోచిస్తాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉండి ఆ యొక్క పాతాళ వేద నుండి, పాతాళ మరణ భయాల నుండి విడిపించడానికే యేసుక్రీస్తు లోక రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పొత్తి గుడ్డల చుట్టబడి ఉండి ఆయన పశువుల పాకలు పౌరుండబెట్టి ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు. నిజముగా దేవుడు లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మన భయాలన్నిటి నుండి విడిపించడానికి వచ్చాడు.
మరణ భయం నుండి విడిపించడానికి, పాప భయం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు, పాతాళ వేద నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు రక్తము చేత విమోచించబడిన వారు దేవునితో కూడా కొనిపోబడతారు. వారు మాత్రమే ప్రభువుతో కూడా ఉండడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందుకు ఈ లోకానికి పుట్టాడు కనుక ఆయన పుట్టిన ఉద్దేశం ఏంటంటే పాపం నుండి విడిపించడానికి,